హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్తో బ్రహ్మాండమైన వడలు అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి భలేగా ఉంటాయండి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు లేదా వర్షం పడుతుంది కదా, వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ కార్న్ వడలు అయితే చేసుకోండి. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతోనే చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు స్వీట్ కార్న్, పచ్చివేనండి ఇవి. మనము బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కదా బజార్లో నుంచి, స్వీట్ కార్న్ని మొత్తము ఒలిపేసి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 1, గ్రామ్ ఫ్లోర్ శనగపిండి అయితే ఈక్వల్గా తీసుకోవాలండి. ఈ శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఫుల్గా అయితే స్వీట్ కార్న్ 1 కప్పు తీసుకున్నాను. ఫుల్గా తీసుకోకుండా శనగపిండి అయితే ఈక్వల్గా తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదండి, నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాను. ఈలోపు మనము స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా ఒలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ మొత్తం అయితే వేసుకోవాలి. మీ మిక్సర్ జారు పట్టే అన్ని అయితే వేసుకోండి. నాకు మిక్సర్ జారు పడతాయో పట్టవనేసి చూసి వేసుకుంటూ ఈ విధంగా ఆన్ చేసి ఆఫ్ చేసి అలా అయితే కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూగా గ్రైండ్ చేశారంటే అది మళ్ళీ వడల పిండిలాగా అయిపోతుంది. పెద్దగా డిఫరెన్స్ మీకు తెలియదు. తర్వాత అది కూడా బాగుంటుంది, కానీ స్వీట్ కార్న్ అనేది మనకి అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా అవి డీప్ ఫ్రై అయ్యి కరకరలాడుతూ భలేగా ఉంటాయి. ఈ విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి, మనకి ఇందులో ఎక్కువ అనేది పట్టదు. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేను అంతకన్నా ఇంకా సన్నగా కట్ చేయలేను. ఇప్పుడు కొద్దిగా గ్రామ్ ఫ్లోర్ అంటూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ట్రై చేశాను, స్పూన్తో అవ్వలేదు. చెయ్యి పెట్టందే ఏ పని అవ్వదు కదా, చెయ్యితో బాగా కలిపేసుకుందాం శుభ్రంగా. ఈ విధంగా కింది నుంచి పైకి అలా తేమ అనేది మనకి పీల్చుకుంటూ ఉంటుందండి. ఆల్రెడీ కార్న్లో తేమ ఉంటుంది, ఉల్లిపాయ ముక్కల్లో కూడా ఉంటుంది. మనము నీళ్ళు ఎక్కడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేసుకుంటూ శనగపిండి మొత్తాన్ని అయితే చేర్చుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అయిందంటే కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే వేయలేదు. మనకి స్వీట్ కార్న్ ఫ్రెష్గా దొరికితే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనకి తీసుకున్న శనగపిండి కరెక్ట్గా అయితే సరిపోతుంది. లేదు అవి కొద్దిగా డ్రై అయిపోయి ఉన్నాయంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఉంటుంది, కాబట్టి శనగపిండి ఎక్కువ పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా వడల పిండిగా తయారు చేసుకొని పక్కన కొద్దిగా నీళ్ళు పెట్టుకొని ఇలా వడలు తట్టుకొని అందులో హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే హోల్ పెట్టుకోండి, లేదంటే మానేసేయండి. నేనైతే కొన్నిటికి పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు. ఇలా హోల్ పెట్టడం వల్ల మనకి మిడిల్లో కూడా బాగా క్రంచీగా అయితే ఫ్రై అవుతాయండి. అలా పెట్టడం వల్ల నేను ఎందుకో ఇష్టపడతాను. అలా హోల్ పెడితే బాగుంటుంది చూడటానికి. వీటిల్నే బోండాలుగా అయినా వేసుకోవచ్చు, వడలుగా అయినా వేసుకోవచ్చు. బోండాలుగా వేసుకోవాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని అలాగైనా వేసుకోవచ్చండి. అప్పుడు బోండాలు పొంగుతూ బాగా వస్తాయి. నేనైతే వడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో వంట సోడా, బేకింగ్ సోడా ఏమీ వేసుకోకూడదు. మనకి కానే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది. ఇంక మీరు వంట సోడా వేసారంటే ఇంకంతే, మళ్ళీ ఆయిల్ తాగినట్టు ఉంటుంది. తింటూ ఉంటే అంతలా అయితే పీల్చేస్తుంది. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని వడల్ని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. నేను ఇంకో వాయి కూడా వేస్తున్నాను. మిగిలిన పిండిని కూడా మొత్తం వేసేసాను. మనము 1 కార్న్ తీసుకొని వచ్చుకుంటే ఎన్ని వడలు అయ్యాయి, ఫ్యామిలీ మొత్తం బాగా తినొచ్చు. అదే బయట తీసుకోవాలంటే మనకి డబ్బులు కూడా రేట్ ఎక్కువేను. ఇదే పిండి మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. కొద్దిగా మార్కెట్లోంచి కార్న్ తెచ్చుకొని ఈ విధంగా అయితే ట్రై చేసుకుంటే ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటాము. వాళ్ళు ప్యాకెట్ పిండిలో ఎప్పుడు మనకి స్టోరేజ్ చేసి ఉంటారో మనకు తెలియదు కదా. ఈ విధంగా అయితే చేసేసుకోండి. వర్షాలు పడుతున్నాయి, వింటర్ సీజన్ వచ్చేసింది. ఇంకా వేడివేడిగా అయితే ఇలాంటివి హెల్తీ ఫుడ్స్, స్నాక్స్లు తినేద్దాము. ఈ విధంగా అయితే అన్ని ప్లేట్లోకి తీసేసుకొని టమోటా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే టమోటా కెచప్తో నాకు ఇష్టం లేదు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే అలానే తినేస్తాను. చూడండి మనకి మంచి కలర్ వచ్చాయి.
బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా అయితే భలేగా ఉంటాయి ఇవి. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయండి. చల్లారినా కూడా టేస్ట్ ఏం తగ్గవు, బాగుంటాయి. కాకపోతే ఇంకా కొద్దిగా సాఫ్ట్గానే తయారవుతాయి. మరుసటి రోజుకి కూడా ఇంకా బాగుంటాయి. ఎప్పుడైనా మిగిలితే పడే కాకండి, పొద్దునకి కూడా ఇది చేసుకొని తినొచ్చు. నేనైతే స్వీట్ కార్న్తో ఈ విధంగా అయితే వడలు, బోండాలు రకరకాలుగా వేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.